హలో మగవలు, హాయ్ మహారాజాస్, ఎలా ఉన్నారందరూ? వెల్కమ్ బ్యాక్ టు మగవా బ్లాగ్స్. పచ్చిరొయ్యలు గ్రేవీ కర్రీ అనేది చాలా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు లంచ్ బాక్స్లోకి. ముందుగా ఉల్లిపాయలు పచ్చిమిర్చిని దోరగా నూనెలో వేయించుకున్న తర్వాత కాసిన్ని కరివేపాకు రెమ్మలు కూడా వేసుకుని బాగా వేయించుకోవాలి. అలాగే ముందుగా నీట్గా వాష్ చేసి పెట్టుకున్న పచ్చిరొయ్యలను కూడా ఇందులో వేసేసుకోవాలండి. నేను పసుపు వేసి కాస్తంత సాల్ట్ వేసి నీట్గా వాష్ చేశాను, అందుకని మీకు ఎల్లో కలర్లో కనబడుతున్నాయి. బాగా మగ్గించుకోవాలండి. దాంట్లో వాటర్ అంతా పోయి రొయ్య అంతా కూడా వేగే వరకు బాగా మగ్గించుకున్న తర్వాత పసుపు కూడా వేసుకుని కాసింతసేపు మరి మగ్గనివ్వాలండి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే మసాలా పౌడర్ని కూడా వేసుకుని 1.5 టేబుల్ స్పూన్ ఇక్కడ కారాన్ని తీసుకుంటున్నానండి. నాన్ వెజ్కి ఎప్పుడు కూడా స్పైసీగానే ఉండాలి, దట్టు గ్రేవీ మసాలా కర్రీ ఎప్పుడు కూడా స్పైసీగా ఉండాలి కాబట్టి 1.5 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఇలా బాగా మగ్గనిచ్చేసేయాలండి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసేసుకోవాలండి. చూస్తున్నారు కదా, అలాగే ఒక 1/2 టీ గ్లాసుడు వచ్చేసి వాటర్ని కూడా వేసేసుకుని బాగా గ్రేవీ లాగా దగ్గర పడేంత వరకు ఉడికించేసుకోవాలండి. అంతే అండి, అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే పచ్చిరొయ్యలు గ్రేవీ కర్రీ అనేది రెడీ అయిపోయింది.